ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల గ్రామంలో యాదయ్య తన భార్యని, వదినని, చిన్న కూతుర్ని హత్య చేసిన ఘటన సంచలనంగా మారుతుంది. ప్రస్తుతం మనం కుల్కచెర్ల గ్రామంలో ఉన్నాం. ఇప్పటికే పోలీసులు ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటు భార్యని, వదినని, చిన్న కూతుర్ని హత్య చేసిన అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఊర్లో కొంత గందరగోళ భయాందోళన పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి. ప్రస్తుతం మనం అదే ఇంటి వద్ద ఉన్నాం. చూడొచ్చు, ఇదే ఇంట్లో యాదయ్య హత్య చేశాడు. భార్య అలివేలుతో పాటుగా వదిన భార్య, వాళ్ళిద్దరి కాపురంలో గొడవలు జరుగుతున్న నేపథ్యంలో అలివేలు సోదరి ఇంటికి వచ్చింది. కొంత పంచాయతీ ఊర్లో ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడి గొడవను సద్దుమణిగించే ప్రయత్నం చేసింది. సో చెల్లి కాపురం బాగుండాలి, గొడవలు లేకుండా ఉండాలని చెప్పి మరిది కూడా సరి చెప్పింది. కానీ ఆ పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడిన అనంతరం కూడా ఇంటికి వచ్చారు. రాత్రి అందరూ మళ్ళీ మాట్లాడుకున్నారు. మళ్ళీ గొడవ జరిగినట్లు కూడా తెలుస్తుంది. అర్ధరాత్రి వాళ్ళంతా నిద్రలో ఉన్న సమయంలో వేట కొడవలితో దాడి చేశాడు. మొదట వదిన హనుమమ్మ పైన దాడి చేశాడు. అనంతరం అడ్డు వచ్చిన భార్యను, ఇద్దరు పిల్లల్ని కూడా డాడీ వద్దు వద్దు అంటూ ఎంత అరిచినా కూడా ఇద్దరి పిల్లలపైన దాడి చేశాడు. చిన్న కూతురు మృతి చెందింది. పెద్ద కూతురు పారిపోయిన పరిస్థితి, తప్పించుకొని పారిపోయింది. సో ప్రాణాలు దక్కించుకుంది. ఆసుపత్రిలో ఇంకా ట్రీట్మెంట్ పొందుతున్న పరిస్థితి. ఇదే ఇంట్లో 2 రూమ్లు ఉన్నాయి. ఈ 2 రూమ్లలో మొదటి రూమ్లో వాళ్ళంతా పడుకున్న సందర్భంగా యాదయ్య వారిపైన వేటగొడవలతో దాడి చేసి విచక్షణ రహితంగా హత్య చేసిన పరిస్థితి. అనంతరం ఆ పక్కనే ఉన్నటువంటి రెండో రూమ్లోకి వెళ్ళి దూలానికి తాను హ్యాంగింగ్ చేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో యాదయ్య ఆత్మహత్య చేసుకోక అతను మృతి చెందాడు. ముగ్గురు హత్య చేయడంతో వారు కూడా మృతి చెందిన పరిస్థితి. ఒక్క పాప, పెద్ద కూతురు అపర్ణ 13 ఏళ్ల కూతురు, తాను డాడీ డాడీ అంటూ అరుస్తూ కూడా ఎంత బతిమాలినా కూడా వినకుండా విచక్షణ రహితంగా నేను లేకుండా మీరు ఎలా ఉంటారు అంటూ కూడా వారిపైన కూడా దాడి చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే అనుమానం పెంచుకొని భార్య అలివేలు పైన అనుమానంతో గతంలో కూడా గొడవలు జరిగాయి. ఇంతకుముందు గతంలో కూడా పెద్ద మనుషుల సమక్షంలో వారు మాట్లాడారు. అయినా కూడా తీరు మారని యాదయ్య ఈరోజు వదిన ఏదైతే వాళ్ళ భార్య సోదరి ఇంటికి వచ్చింది. సో వారిని తీసుకొని వెళ్తుంది. ఇక తన కుటుంబాన్ని దూరం చేస్తుందని అక్కసు పెంచుకొని కక్ష పెంచుకునే అనుమానంతోనే ఇదంతా హత్య చేసినట్లుగా కూడా ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. దీనిపైన పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతుంది. అయితే ఇక్కడ తప్పించుకున్న పాప అపర్ణ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి తన దూర బంధువు అయినటువంటి వారి దగ్గరికి వెళ్ళింది. ఆయనను సహాయం అడిగింది. అసలు ఏం జరిగింది, ఏం చెప్పింది పాప అనేది తన మాటల్లో తెలుసుకుందాం. ప్రభు ఉన్నారు. పాప అపర్ణ తన వద్దకు వెళ్ళి సహాయం కోరింది. అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. అన్న, ఏం జరిగింది అసలు నిన్న పాప తప్పించుకొని వచ్చిన సందర్భంగా? అసలు ఎలాంటి పరిస్థితి? నా దగ్గరకు వచ్చి అంటే నైట్ పూట వచ్చి తలుపు కొట్టింది. ఎవరని మనం అడిగినాం. 3 సార్లు కొట్టింది. నేను అపర్ణ అని చెప్పి, అరే ఏమైంది అంటని చెప్పని తలుపు డోర్ చేసి మా భార్య చూస్తే మొత్తం 2:45 ఉంటుంది. 2:45 ఉంటుంది. ఆ టైంలో పిలిచిండ్రు. డోర్ ఓపెన్ చేసే కల్లా బట్టలు మొత్తం రెడ్గా మొత్తం ఆప్లా కూడా మొత్తం చేయికి దాకింది, మెడ మీద దాకింది, నెత్తి మీద దాకింది. ఆ పిల్లని చూసి దా బాబాయ్ తొందర ఇంట్లో గొడవ పడుతుండు, కత్తితోటి కొడుతుండు అంటని చెప్పి అన్నందుకు నేను ఇంటికాడికి వచ్చేసిన. నేను ఒక్కని కత్తితోటి అన్నందుకు నేను ఒక్కని రాకుండా పక్క ఇంట మా అన్న ఉంటాడు, మా పల్లెలే పెంటాను. నన్ను తోలుకొని వచ్చే లోపలనే డెత్ అయింటాను. నేను ఒక్కరిని లోపలికి వెళ్ళిన, చూసి మళ్ళీ బయటికి వెళ్ళాను. పాప ఇంకేం చెప్పింది? వచ్చేటప్పుడు మీరు పరిగెత్తుకుంటూ వచ్చారు, ఆ పాప బైక్ మీద తీసుకొని వచ్చిన. అప్పటికి నేను ఆ ప్లాన్ చూస్తే నా కొడదామన్న కోపం మీద వచ్చిన. ఎప్పుడు గొడవ పడుతుంటారు కదా, ఇప్పుడు ఇంతగానో కొడతాడా అని నేను అనుకున్నా. తీరొస్తే ఇట్లా అయిందని మనకు తెలియదు. అసలు మీరు రాగానే ఇంట్లోకి వెళ్ళగానే పరిస్థితి ఎట్లా ఉండే? వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండే? యాదయ్య ఎట్లా ఉండే? జడతానే అనిపించింది. మొత్తం ఊరేసుకొని ఉన్నాడు. యువతల ముగ్గురేమో అయిపోయింది మమ్మీ నువ్వు బయటకు అట అని చెప్పి నేనే లోపల రానిలేదు. నువ్వు బయటకు అట అని చెప్పి పంపించి ఫోటోలు తీసుకున్నా. వెంబడే 100కి డయల్ చేసిన. వాళ్ళు వచ్చిండ్రు. 108 కాల్ చేసిన. అయిపోయింది. అసలు ఏంటి వీళ్ళ గొడవ ఏంటి కుటుంబంలో? అసలు యాదయ్య ఎట్లా ఉండేవాడు ఊర్లో వాళ్ళతో? మీరు బంధువు కాబట్టి మీతోనేమన్నా చెప్పాడా? ఏం జరిగింది? ఏం చెప్పాడు. అయ్యో మంచి వ్యక్తే కానీ అది ఏమైందో తెలియదు.
ఈ విషయం ఎందుకంటే మనది లాంగ్ ఇల్లు, అక్కడ దూరం ఉంటుంది. అయినా సరే పాప ఆ టైంలో వచ్చిందంటే మా మీద బాబాయ్ ఉన్నాడని. కొంత అనుమానంతో ఇంతకుముందు కూడా గతంలో గొడవలు జరిగాయి, భార్య పుట్టింటికి కూడా వెళ్ళింది అని చెప్పి కూడా తెలుస్తుంది. అసలు ఏం జరిగినాయి గతంలో గొడవలు? అంతకుముందు ఏమైతుందో మనమైతే ఈడ కరెక్ట్ ఉండము. కానీ ఒక మాట ఏంటంటే నెలకు గొడవ పడుతుంటారు వాళ్ళు. అవును. భార్య భర్త. ఆ విషయం అయితే తెలుసు. ఈ దేనికోసం గొడవ పడతారో మనం చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ వదిన వాళ్ళిద్దరు చెల్లెకు సాయం చేద్దామని వచ్చింది, ఏదైనా పంచాయతీ మాట్లాడి సర్ది చెప్దామని వచ్చింది. కానీ వదినని కూడా అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. చిన్న పాపని చూడకుండా 10 ఏళ్ల బాలికని హత్య చేశాడు. దీన్ని ఎట్లా? నాకు ఆ పాపను చూసినప్పుడే వాళ్ళ పెద్ద మనుషులను చూడలేను. పాపను చూసినప్పుడే గంట సేపు ఏడ్చాను. నేను నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను అది మాత్రం. తర్వాత ఆ పాప పెద్ద ఆమె ఉండే కదా, మీరు చూడకుండా అని చెప్పి పంపించిన. ఒక్క నిలబడికి వెళ్ళి ఆ ఫోటోలు కూడా తీసుకొని ఉంటే బాగుంటుంది అని చెప్పి తీసిన. పెద్ద మనుషుల దగ్గర కొంత ఇంతకుముందు పంచాయతీలు జరిగినాయని చెప్తున్నారు. సో అప్పుడు ఏమైనా మరి గొడవకు సంబంధించిన విషయంలో జరిగిందా? మీరంతా చెప్పే ప్రయత్నం చేశారు ఎవరైనా? మనము రెగ్యులర్ వాళ్ళ దగ్గర కలిసి ఉంటేనేమో మనకు తెలుస్తుండే, తెలియదు. ఎందుకంటే మన ఇల్లు ఒక లాంగ్ ఉంటుంది. ఈడ దగ్గర ఉంటేనేమో ఓకే, పక్కిల్లు అయితే ఏం గొడవ అవుతుండేనో చెప్తుంటివి. ఆ విషయంలో పోలీసులు మీ దగ్గర స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. ఏం అడిగారు, ఏం చెప్పారు వాళ్ళు? సేమ్ నా దగ్గరికి పాప వచ్చింది. వచ్చి బాబాయ్ తొందరలేవు అంట అని చెప్పి దొబ్బింది. మా భార్య వచ్చి ఓపెన్ చేసింది. కానీ ఆ పాప డ్రెస్ చూసిన తాడే నాకు బాధ మీద వచ్చిన, వీడికి కొడదామని వచ్చిన. యాక్చువల్గా ఎప్పుడు లొల్లే ఇంతకుముందు ఉంటుంది. గొడవ ఎప్పుడైనా జరిగినప్పుడు మిమ్మల్ని పిలిచిందా పాప? ఎప్పుడైనా ఇట్లా జరిగింది? అసలు ఆ పాప ఇంతకుముందు కస్బుర్లో ఉండే. ఇంతకుముందు ఆ స్కూల్ కూడా నేను ఒకసారి అడిగిన, ఎందుకు పోతున్నావు మమ్మీ అంటానంటే, ఏమో మనకు వేరే మనం ఎప్పుడు ఉండం కదా అట్లా. కానీ మీరు అనుకున్నారా ఊర్లో యాదయ్య గొడవలు జరుగుతాయి కానీ ఇంత దారుణంగా హత్య చేస్తాడని? యాదయ్య అసలు ఇంతవరకు ఫస్ట్ టైం. మంచి వ్యక్తి, కానీ ఎందుకు గురించో అర్థం కాలేదు. సో ఇది పరిస్థితి. తను పెద్ద కూతురు తన వద్దకు సాయం కోసం వచ్చింది. వచ్చి చూడగానే వెంటనే రక్తపు మడుగులో వాళ్ళ మృతదేహాలు కనిపించినాయి. అనంతరం యాదయ్య కూడా హ్యాంగింగ్ చేసుకుని ఆత్మహత్య చేసుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించాను. ఇప్పటికే పోలీసులు దీనిపైన పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతారు. ఈ మొత్తం ఘటనతో ఊర్లో కొంత అలజడి వాతావరణం, ఒక భయాందోళన వాతావరణం అయితే కనిపిస్తుంది. పోలీసులు దీనికి సంబంధించిన పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. అపర్ణ ఇందులో గాయాల పాలైనటువంటి అపర్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అవుట్ ఆఫ్ డేంజర్ అని కూడా పోలీసులు చెప్తున్నారు. తనకు ప్రైవేట్ ఆసుపత్రిలో ఇంకా చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, కుల్కచర్ల గ్రామం నుండి.